నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం బిహెచ్ఈఎల్ కూడలి వైపు నుండి జాతీయ రహదారి మార్గంలో భారీగా ట్రాఫిక్ ఏర్పడుతోంది. ఇక ఆ ట్రాఫిక్ చిక్కులు తొలగిపోనున్నాయి. మియాపూర్ నుండి సంగారెడ్డి కూడలి పోతిరెడ్డిపల్లి చౌరస్తా వరకు ప్రస్తుతం 4 వరుసలుగా ఉన్న రహదారిని 6 వరుసలుగా విస్తరించనున్నారు. ఈ రహదారిలో వాహనాలకు క్రాసింగ్ రోడ్లతో ఇబ్బంది లేకుండా అవసరమైన చోట్ల ఫ్లైఓవర్స్ ను నిర్మించనున్నారు. రామేశ్వరం బండ గ్రామంలో పోచమ్మ దుర్గమ్మ పలారం బండి ఊరేగింపు కార్యక్రమం. సంగారెడ్డి జిల్లా రామేశ్వరం బండ గ్రామంలో పోచమ్మ దుర్గమ్మ పలారం బండి ఊరేగింపు కార్యక్రమం ఐలాపురం నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. సందర్భంగా పోతరాజుల విన్యాసాలు, పిల్లల ఆటపాటలతో ఘనంగా నిర్వహించారు. గత వారం రోజులు భారీ వర్షాలు పడుతున్నాయి. అది మా రామేశ్వరం బండ పలారం బండి తీసుకున్నాగా ఆగిపోయిందంటే అమ్మవారు మా ప్రజల మీద రామేశ్వరం బండ ప్రజల మీద ఎంతగానో ఒక్కసారి ఎండ అనేది లేదు. గత వారం రోజులు ఈరోజు మేము పలారం బండి స్టార్ట్ చేయడం ఎండ కాదు, ఎండ వచ్చి మాకు అమ్మవారు దీవెనిచ్చినట్టుంది. మా రామేశ్వరం బండ విలేజ్ మీద మేము అమ్మవారి దీవెన మాకు ఎల్లకాలం ఇలాంటి పండుగలు ఇంకా రాను బోనాలు కానీ దసరా కానీ ఇంకా ఇట్లాంటి ఎన్నో వేడుకలు ఘనంగా చేస్తామని మేము ఆశిస్తున్నాము. అమ్మవారి దీవెనలు ఉంటే మనం ఏదైనా చేయవచ్చు. ఈరోజు రామేశ్వరం బండ అంటే చుట్టుపక్కల ఊళ్ళలో చెప్తున్న రామేశ్వరం బండ ఊహిస్తున్నాం. మేము పలారం బండి అని చెప్పుకోదగ్గట్టుగా చేస్తున్నాం. మేము చిన్న ఊరు కావచ్చు, మాది చెప్పుకోవడానికి మా చిన్న ఊరు అయినా కూడా మేము ధీటుగా పక్కనున్న సిటీలకు ధీటుగా మేము పలారం బండి అంటే రామేశ్వరం బండ చూసి రావాలి ఒక్కసారైనా అన్నట్టు చేయాలని మన ఒక ఆలోచన. అందుకోసమే ఇంత ఘనంగా చేయడానికి అమ్మవారి ఆశీర్వాదాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు ఇంత ఘనం మనం చర్చ చేయడానికి కూడా ఒక్క వర్షం చుక్క కూడా రాకుండా అమ్మవారి దీవెనలు మనకు ఉన్నాయి. రామేశ్వర పండుగ ప్రజలందరూ కూడా ఒక్కరికి కూడా అందరికీ కూడా మేము చెప్పేది కాబట్టి మనకు ఈరోజు వర్షం ఒక్క చుక్క కూడా లేదు. వర్షాలు కూడా ఇక మంచి పడాలని కోరుతున్నాను. కామారెడ్డి జిల్లా బేబీపేట్ మండల కేంద్రంలో శుక్రవారం రోజున బేబీపేట్ మండల పరిషత్ కార్యాలయం వద్ద సీఎం సహాయ నిధి, సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి చేతుల మీదుగా లబ్దిదారులకు పంపిణీ చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ దరఖాస్తులు నేరుగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్దకు వచ్చి దరఖాస్తు ఇవ్వవచ్చని, ఇలాంటి దళాలకు ఇవ్వవలసిన అవసరం లేదని సందర్భంగా తెలిపారు. అన్న ఇవి చాలా రోజుల కింద మీరు అప్లై చేసినాయి, ఏడాది కావచ్చు అప్పటి చెక్లు వచ్చి కూడా వారం రోజులు అయింది. కానీ ఎక్కడ ఎవరున్నారు అనేది అడ్రస్ లేక లెక్కాల్చారు. లాస్ట్కు నిన్నటికి అందరు దొరికింది. నిన్నటి వచ్చి పంచడం 200 చెక్లు వచ్చింది. ఇవి అవి కానీ ఇప్పుడు కొత్త ఏమో అన్ని నేను అడ్రస్తో సహా ఫోన్ నెంబర్లు, ఆల్టర్నేట్ నెంబర్లు అన్నీ ఉన్నాయి నా దగ్గర. ఈ పాతవి అడ్రస్లు లేక ఇబ్బంది అయింది. అట్లాగే 10,000 రాని, 60,000 రాని, ఇవి అన్నీ కూడా నిమ్స్ల డాక్టర్లు ప్రతి సోమవారం నాడు స్క్రూటినీ చేస్తారు. రాష్ట్రం మొత్తం మీద పోయినటువంటి అప్లికేషన్లను వాళ్ళు రోజు కొందరు డాక్టర్లు టీంల ప్రకారంగా స్క్రూటినీ చేస్తారు మధ్యాహ్నం తర్వాత.
అట్లా ఏ రోగంతో ఎంత ఇవ్వాలనేది దాని మీద ఉంటుంది, దాని ప్రకారమే వస్తుంది. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే మందులకు రావు, ఆడ ఉన్న ఖర్చులకు రావు, ఖాళీ ఆపరేషన్ అయిన పైసలే వస్తాయి, దాని కొడితే వస్తాయి. ఆపరేషన్ బిల్లు ఎంత 10,000 పెడితే 10,000, 20,000 పెడితే 20,000, 30 లక్ష పెడితే లక్ష ఇస్తారు అనుకోలేదు. అట్లా కూడా కదా, అట్లా 30-40% అట్లా చూసి ఇస్తారు. 1 లక్ష అయితే 20,000, 30,000 అట్లా ఇస్తారు. కొందరు 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు కూడా రిలీఫ్ ఫండ్ తెచ్చుకున్నారు. అదంతా మళ్ళీ పైరవ్ చేసి ఉన్నోడే తీసుకుపోయి ఉన్నోడే పెట్టినటువంటి పని. అది ఒక్కరికి ఉన్నోనికి ₹1,00,000 ఇచ్చే కన్నా లేనోళ్ళకు మంచికి 10,000 వచ్చినా 10 మంది బతుకుతారు అనేది నా ఆలోచన. కాబట్టి ఎవరన్నా పైరవ్ చేసినా ఒక ఇద్దరికి నలుగురికి చేస్తారు, చేసే 1,00,000, 2 లక్షలు ఇప్పిస్తారు, మళ్ళీ అందులో 50,000 తీసుకుంటారు. ఆ పని చేసేది ఏం లేదన్న, పైరవులు ఏం నడవయి, అట్లాంటిది ఏం లేదు. మీకు ఏదైతే మీ ఊర్లలో ఎవరికైనా మళ్ళీ ఇబ్బందులు వస్తే చక్కగా వాళ్ళను ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి వచ్చి కాగితాలు ఇచ్చేసి పొమ్మనండి. ఆ కాగితాలు ఇస్తే జిరాక్స్లకు ఊళ్ళే పొమ్మను, లేకపోతే రేపు రమ్మను ఏమనరు. మీరు చక్కగా కాగితాలు తీసుకొని వస్తే అవసరం ఉన్న కాగితాలు జిరాక్స్లన్నీ అన్నీ తీస్తారు. ఉల్టా మీకే చాయ్ పోసి నీళ్ళు ఇచ్చి చాయ్ తాగిపించి కాగితాలు తీసుకొని పంపిస్తారు. మీకు మళ్ళీ అవి చెక్కులు రాగానే ఇట్లనే మండలం ఖర్చు ఇస్తాం. మీరు ఊర్లలో ఎవరికైనా పెండింగ్ ఉన్నా అవి కూడా వస్తాయి, ఇంకా చాలా ఉన్నాయి, అవి కూడా వస్తాయి. కాబట్టి ఏదున్నా మండలంకి వచ్చి ఇస్తారు. ఇలా పైరవులు అయితేనే మాత్రం అనుకోవద్దు అన్న. అందరము బతకాలని ఆలోచించాలి, కానీ నలుగురు చచ్చి ఒక్కొల్లం బతుకుదామనే ఆలోచన ఎవరు చేయదు. కాబట్టి పైరవులు ఏం నడువే వాళ్ళన్నా పైరవ్ చేస్తామని వచ్చినా కానీ అది నమ్మాల్సిన అవసరం లేదు, మళ్ళీ వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి అట్లాంటి పని ఏం లేకుండా చక్కగా క్యాంప్ ఆఫీస్ వచ్చి ఇచ్చేసేయండి, సరిపోతుంది. సరేనా? ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు నూతన కమిటీ నిర్మాణంలో భాగంగా శుక్రవారం రోజున జిల్లా కేంద్రానికి చెందిన నక్క రమేష్ను జిల్లా ఉపాధ్యక్షులుగా నియమించి నియామక పత్రం అందించడం జరిగిందని జిల్లా అధ్యక్షులు సురుగు శ్రీను, జగన్, దుమాలడి గంగారాం తెలిపారు. ఉపాధ్యక్షులుగా నియామకమైన రమేష్ మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ ఆదేశానుసారం గ్రామాన బలోపేతం చేస్తామని జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. నేడు జగిత్యాల పట్టణం గాంధీనగర్కి చెందిన నక్క రమేష్ గారిని గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు నూతన నిర్మాణంలో భాగంగా జిల్లా ఉపాధ్యక్షులుగా మరి నియమించడం జరిగింది. ఈ యొక్క నియామకానికి ఎంఆర్పీ జిల్లా అధ్యక్షులు సురుగు శ్రీను, మరి అలాగే అధికార ప్రతినిధి బెజంతి సతీష్, నియోజకవర్గ ఇన్ఛార్జి నక్క సతీష్, మరి సునీలు, ముత్యము తదితరుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఏదైతే గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారు ఎస్సీల వర్గీకరణ సాధించడం, మరి 30 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి పోరాటంలో మరి మరింత మన జాతిని చైతన్యం తీసుకొచ్చి ఎస్సీల వర్గీకరణ చివరి అంకంలో ఉన్నది. కాబట్టి భవిష్యత్తులో ఎస్సీ వర్గీకరణ సాధించిన తర్వాత రాజ్యాధికారం దిశగా వెళ్ళే అవకాశం మనకుంది. కాబట్టి మన మాదిగలను చైతన్యం తీసుకొచ్చి మరి రాజ్యాధికారం దిశగా వెళ్ళడం కోసమే నూతన నిర్మాణాన్ని చేపట్టడం జరుగుతుంది. మన నిర్మాణంలో భాగస్వామ్యమై గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారి ఆదేశాలను, జిల్లా కమిటీ ఆదేశాలను తూసా తప్పకుండా పాటించి ఈ యొక్క ఉద్యమానికి మరింత సేవ చేయాలని మరి కోరుకుంటూ మరి జిల్లా పక్షాన కంగ్రాచులేషన్ తెలుపుతూ మరింత ఉత్సాహంగా పనిచేయాలని కోరుతాము. గత 30 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ లక్ష్యాలలో ఎంతోమంది మాదిగలు అసూలు బాసిన సందర్భాలు ఉన్నాయి. నేటి కూడా ఈ ఉద్యమం ఎస్సీ వర్గీకరణ చివరి దశలో ఉంది. దీనికి అనుగుణంగా ఎంఆర్పీఎస్ బలోపేతానికి గౌరవ శ్రీ మాన్యాశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు నక్క రమేష్ గారిని ఈరోజు ఎన్నుకోవడం జరిగింది. ఇతనికి ఎంఆర్పీఎస్ జిల్లా పక్షాన కంగ్రాచులేషన్ తెలుపుతూ ముగిస్తున్నాం. నక్క రమేష్ గారిని మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ అన్నగారి ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా ఉపాధ్యక్షునిగా ఈరోజు నియమించడం జరిగింది. 30 సంవత్సరాలుగా
మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ అన్నగారి నేతృత్వంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎస్సీ రిజర్వేషన్లతో పాటు సామాజిక స్పృహతో వృద్ధుల వితంతుల పింఛన్ల కోసం ఆరోగ్యశ్రీ కోసం అనేక సందర్భాల్లో అనేక ఉద్యమాలు చేస్తూ 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న భాగంగా మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు నూతన నిర్మాణాలు చేపట్టండి అనే పిలుపులో భాగంగా ఈరోజు రమేష్ గారిని జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమించడం జరిగింది. తన నియామకం తక్షణ అమలులోకి వస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాపై నమ్మకం ఉంచి నాకు ఎంఆర్పిఎస్ ఉపాధ్యక్షులుగా బాధ్యతలు అప్పగించిన పెద్దలు గంగారాం గారికి, సతీష్ గారికి, బెజంగ్ సతీష్ గారికి మరియు సురువు సీను గారికి నా యొక్క ధన్యవాదాలు. దివ్యాంగుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసినందుకు సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ బహిరంగ క్షమాపణ చెప్పాలని తెలంగాణ సమతా సైనిక్ దళ్ రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. శనివారం సమతా సైనిక్ దళ్ రాష్ట్ర నాయకులు మార్షల్ దుర్గం నగేష్ ఆధ్వర్యంలో కృష్ణానగర్లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సమతా సైనిక్ దళ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ముద్దమల భార్గవ్, తెలంగాణ రైతు సమస్యల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు ముడిమడుగుల మల్లన్నలు హాజరై మాట్లాడారు. సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలకు దివ్యాంగులు అనర్హులని ఆమె ఎలా అంటారని మండిపడ్డారు. స్మితా సబర్వాల్ కామెంట్లను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మధ్యకాలంలో స్మితా సబర్వాల్ సివిల్స్ ఆఫీసరు, ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి సీనియర్ ఆఫీసరు వికలాంగుల మీద, మానసికంగా ఉన్నటువంటి వికలాంగుల మీద, అంగవైకల్యం కలిగినటువంటి వికలాంగుల మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే ఐపీఎస్, ఐఏఎస్ ముఖ్యమైన పదవులలో వికలాంగులను తీసుకోవద్దు అనే అటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇది మేము సమతా సైనిక్ దళ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏంటంటే పౌష్టికాహారం లోపంతో అంగవైకల్యం కలిగి పిల్లలు పుడితే వాళ్ళను ఆదరించాల్సింది, వాళ్ళకు సరైన గౌరవం ఇచ్చాల్సింది, వాళ్ళకు భరోసాని ఇవ్వాల్సింది పోయి వాళ్ళను తీసుకోవద్దు అనే ఆలోచనతో చాలా గర్వంగా మాట్లాడుతున్నదాన్ని. మేము చాలా తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తున్నాం. స్మితా సబర్వాల్ ఆమె ఏమనుకుంటుంది అంటే నేను శారీరకంగా చాలా అందగత్తెను అనుకుంటుంది. వాస్తవంగా కూడా చూడడానికి కూడా అందంగా కనిపిస్తుంది ఆమె. మేము స్మితా సబర్వాల్ను డైరెక్ట్గా అంటే ఆమెకు చెప్పేది విషయం ఏంటిదంటే, నీవు నీ ఈ ఐఏఎస్ ఉద్యోగం వదులుకొని కూడా నువ్వు బయట బతికే అవకాశాలు ఉంటాయి. ఎవరైతే వికలాంగులైనలో వాళ్ళకు ఆ బతికే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళను ఈ ప్రజలందరూ మనమందరం ఆదరించాల్సిన అవసరం ఉన్నది. వాళ్లకు వాళ్ళ లోపల నేను తక్కువ కాదు అని భావం కలగకుండా వాళ్ళని బతికించాల్సిన అవసరం ఉంది. ఈ స్మితా సబర్వాల్ ఇదే ఉద్యోగానికి రాజీనామా చేసి ఆమె సినిమాలలో కూడా నటించవచ్చు. ఆమె ఇంకా విమానాలలో పైలట్గా చేసుకోవచ్చు. ఏ సినిమాలలో నటించవచ్చు అంటే తెలుగు సినిమాలలో నటించవచ్చు, హిందీ సినిమాలలో నటించవచ్చు, ఇంగ్లీష్ సినిమాలో నటించాల్సినంత అందగత్యాలు అనే అంత గర్వంతో మాట్లాడుతున్నాం. మేము చాలా సీరియస్గా మనం చెప్పేది ఏంటిదంటే, బహిరంగంగా ముక్కు నేలకు రాచి క్షమాపణ చెప్పాలి. వికలాంగులకు మాట్లాడినటువంటి దానికి ముక్కు నేలకు రాచి క్షమాపణ చెప్పేదాకా మనం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమనేది మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆమె వ్యాఖ్యలను ఖండించుకుంటూ అందరూ కూడా మేధావి సెక్షన్ అందరూ కూడా ఈ దేశ ప్రజలందరూ కూడా ఆమెను వ్యతిరేకించి ఆమెను క్షమాపణ చెప్పేదాకా వదిలిపెట్టద్దు అనేది అందరినీ మేము కోరుకుంటున్నాం. వాస్తవంగా ఒక మనిషి మాట్లాడే ముందు భారతదేశ చట్టాలేంటి, మానవ హక్కులేంది, మానవ మనుగడేంది అనేది చూసి మాట్లాడుకుంటే మంచిది. నేనున్నంత స్థానంలో ఉన్నానని ఒక ఆంబాతో మాట్లాడిందా, ఎవరన్నా ప్రేరేపించిందా నాకు తెలియదు. కానీ ఒక వికలాంగుణ్ణి ఒక ఐపీఎస్ ఐఏఎస్ స్థానంలో ఉండద్దు అనే మాట మాత్రం అది రాజ్యాంగ విరుద్ధం, మానవ హక్కుల విరుద్ధం, మానవ సంబంధాలకు విరుద్ధం. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, రైతు సంఘం అధ్యక్షుడిగా ఒక కోటా ఉన్నది, అది మానవత్వానికి సంబంధించింది, మానవ హక్కులకు సంబంధించింది, మానవ మనుగడకు సంబంధించింది. ఇలా బస్సుల్లో కానీ రైల్వేలో కానీ ఆ కోటా ఉన్నది.
మరి రాజ్యాంగ సవరణ చేస్తాననుకుంటుందా ఈమె? అసలు వికలాంగులు అంటే ఎవరు వికలాంగులు? మానవత్వం లేనో వికలాంగులు, మనసుండి మానవ సంబంధాలకు దూరం వికలాంగులు. వికలాంగులు అంటూ ఇవాళ అద్భుతంగా పనిచేస్తున్నారు, మన పని తను చేసుకుంటున్నారు. కాళ్ళు లేకుండా దురదృష్టవశాంగా ఒక యాక్సిడెంట్ల కాళ్ళు వేనా లేకుంటే పుట్టుకతోనొచ్చినా అది ప్రకృతి వైపరీత్యాల వల్ల కూడా ఇది తప్పుడు సంకేతాలు ఇవ్వద్దు. అది మంచిది కాదు. ఆ ఉన్నంత స్థానంలో ఉన్నది. అది వికలాంగులందరికీ కూడా తప్పు అని చెప్పవలసిన బాధ్యత ఆమె మీద ఉన్నదని మేము భావిస్తున్నాము. ఎందుకంటే నేను ఒక మాట చెప్తున్నా, సాయిబాబా అనుడు 100% వికలాంగుడు. అయినా ఒక జడ్జి తీర్పిస్తూ, ఒక గడిసిరోలు ఒక జడ్జి తీర్పిస్తే ఏమంటాడంటే ఈయన వికలాంగుడే కానీ ఈయన మెదడు అద్భుతంగా పనిచేస్తుంది, ఈ దేశాన్ని తల్లకిందులు చేస్తాడు, ఈ రాజ్యాంగాన్ని ఒక ఇష్టానుసారంగా ఏదైనా చేయవచ్చు, ఈయనని ప్రజలందరూ ఆకర్షించి సమాజాన్ని ఇట్ల వైపు తీసుకుపోతాడని వచ్చేసింది. అంటే మెదడుకు ఉన్న శక్తి ఏంటంటే కాళ్ళు చేతులు లేకున్నా అద్భుతాలు సృష్టిస్తారు. అద్భుతాలు చేసేటట్లు ఎందరో ఉన్నారు. నటులు ఉండవచ్చు, అందులో ఇంజనీర్ ఉండవచ్చు, డాక్టర్ ఉండవచ్చు, వ్యవసాయదారులు కూడా ఉండవచ్చు. ఎవరు చేసే పనులు వాళ్ళు ఉన్నాయి. వాళ్ళ అనుభవం కొద్దీ వాళ్ళు చాలా మెదడుకున్న అద్భుతం ఏంటంటే మెదడుండి కాళ్ళుండి చేతులుండి కళ్ళుండి కూడా వికలాంగులు, మానవ సంబంధాలు పట్టించుకున్న వాళ్ళు, తోటివాని బాగోగులు చూడని వాళ్ళు, అసలు ఈ రాజ్యంతో ఈ మనసులతో నాకు సంబంధం అంటే వాళ్ళు, ఉన్నంతలో ఉన్నానని అహంభావం గర్విష్ఠతనమే, దానికి ఉన్నంత వికలాంగుతనం ఇవ్వలేదు. మనసుండి కాళ్ళు లేకున్నా చేతులు లేకున్నా ఎదుటి వాళ్ళని మానవత్వంతో పలకరించి ఇది మనుషులమందరం బతకాలి, మనుషులమందరి ఈ దేశం అందరిది, ఈ భారతదేశ రాజ్యాంగం పరిధిలో మనం అందరం బతకాలి అనేది ఒక వర్షన. ఇది వాస్తవం కూడా మనం అందరం గుర్తించాలి. ఆమె ఎందుకు అట్లా అన్నదో తప్పకుండా ఆమె తప్పును గుర్తించాలి. ఏ సందర్భంగా అన్నదో, ఎందుకు అన్నదో, ఎవరి పేరు ఇప్పింతామన్నారో ఒక ఆమె, నేను స్త్రీని గౌరవిస్తా, ఆమె కూడా స్త్రీయే కావచ్చు, నేను ఇంతకన్నా ఎక్కువ మాట్లాడలేను, ఆమె తప్పకుండా గుర్తించింది తప్పుడు సాంకేతిక పోతుంది. ఈ వికలాంగులు ఎందరో ఉన్నారు, మహానుభావులు ఉన్నారు, అద్భుతాలు దృష్టి ఉన్నారు, ఎందరో ఉన్నారు. వాళ్ళందరూ కూడా క్షమాపణ చెప్పి నేను ఈ సందర్భంగా ఆమె చెప్పేది ఏంటంటే, మీరు ఇటువంటి దాన్ని కొడిగట్టకండి, మీ పని మీరు చేసుకోండి, ఏదన్నా చేతనైతే ఎదుటి వారికి సాయం చేయండి, మీరు తోడ్పడండి. ఎందరో ఇవాళ భారత సంపద అంతా 500 మంది దగ్గర ఉన్నది, ఆ సందర్భంగా దాని మీద మాట్లాడు. ఇలా భారత సంపద అంతా 500 మంది నుండి కొల్లగొడుతున్నారు, దాని మీద మాట్లాడు. భూమి లేక కౌలు రైతులు ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, తిండి లేదు, ఉద్యోగం లేదు, దాని మీద మాట్లాడు. ఈ రాజ్యాంగం వెటువైపోతుందని మాట్లాడండి. అందుకోసమే మీరు చాలా ఇటువంటి మాటలు మాట్లాడతారు. తెలంగాణ రైతు సమస్య. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం బిల్లుపాడు గ్రామానికి చెందిన ప్రముఖ రాజకీయ సీనియర్ నాయకుడు చక్కంపూడి కృష్ణమూర్తి ఈ రోజు తెల్లవారుజామున చనిపోయారు. ఆయన గత 30 సంవత్సరాలుగా తిరుగులేని నాయకుడిగా, మంత్రి తుమ్మల అనుచరుడిగా ఉంటూ ప్రజలకు ఎన్నో సేవలు అందించారు. బిల్లుపాడు గ్రామం తల్లాడ మండలంలోని ఆయన అభిమానులు వేలాదిగా పాల్గొని సంతాపం తెలియజేశారు.
కృష్ణరాజు వచ్చిన పక్కన కృష్ణరాజు పెట్టుకుండగా అదే అదే మా కాదు కాబట్టి నిజాలు చెప్తారు. ఉంటే చెప్పరు. ఎవరున్నారు కొడుకు ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికులకు మెడికల్ చెకప్లు వెంటనే రద్దు చేసి 2023 ఆగస్టులో కార్మికుల డిమాండ్స్ అగ్రిమెంట్ ఒప్పందాన్ని వెంటనే అమలు చేయాలని ఎన్టీపీసీ యాజమాన్యం నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ శనివారం లేబర్ గేట్ ముందు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. కార్యక్రమానికి ఏఐటీయూసీ పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి సునీల్ హాజరై మాట్లాడుతూ ఎన్టీపీసీ యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మికుల పట్ల వివక్షత చూపిస్తుందని, కాంట్రాక్ట్ కార్మికులకు మెడికల్ చెకప్లు నిర్వహించే యాజమాన్యం అధికారులకు హెచ్ఆర్ డిపార్ట్మెంట్కు మెడికల్ చెకప్లు ఎందుకు పెట్టడం లేదని సూటిగా ప్రశ్నించారు. ఎన్టీపీసీ యాజమాన్యం కాంట్రాక్టు కార్మికులను మెడికల్ చెకప్ల పేరుతోటి వాళ్ళ మరణాలకు ప్రధాన కారణం అవుతున్నారని చెప్పేసి ఏఐటీసీ ఆరోపిస్తూ ఉంది. ఒక పక్క హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కానీ యాజమాన్యాన్ని కానీ ఎలాంటి మెడికల్ చెకప్లు లేవు. వాళ్ళకు బీపీలు, షుగర్లు, రకరకాల రోగాలున్నా వాళ్ళకు లక్షలాది రూపాయల వేతనాలు ఇచ్చి డిఎల్ ఇచ్చి అలవెన్సులు ఇచ్చి వాళ్ళను మేపుతున్నటువంటి యాజమాన్యం మరి శ్రమను ఓర్చి పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుల పట్ల ఎందుకు ఈ వివక్ష చూపుతున్నారని చెప్పేసి కూడా మేము యాజమాన్యాన్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మెడికల్ చెకప్లు కనుక ఆపకపోతే, మెడికల్ చెకప్ల పేరుతోటి కాంట్రాక్ట్ కార్మికులను కనుక వేధిస్తే ఎన్టీపీసీలో ఉత్పత్తికి, ఉత్పాదకతకు, ప్రొడక్టివిటీ కూడా అంతరాయం కలిగి మరి మొత్తం అన్ని కాంట్రాక్ట్ కార్మికుల సంఘాలను, కార్మిక సంఘాలను ఏకం చేసి పెద్ద ఎత్తున ఈ మెడికల్ చెకప్లను ఆపేదాకా కూడా మరి ఉద్యమాలు తప్పవు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా యాజమాన్యాన్ని హెచ్చరిస్తూ, అగ్రిమెంట్లో అమలు చేయకుండా మెడికల్ చెకప్ల పేరుతో వేధిస్తున్నటువంటి యాజమాన్య విధానాలకు వ్యతిరేకంగా ఇలా నల్ల బ్యాడ్జీలతోటి ఇలా నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా రకరకాల ఆందోళన కార్యక్రమాలు చేపట్టి ఈ మెడికల్ చెకప్లు అగ్రిమెంట్ అయినటువంటి దానిలో అగ్రిమెంట్లో ఒప్పందం జరిగినటువంటి హామీలను అమలు చేసుకునేదాకా ఏఐటీయూసీ పోరాటం చేస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. పెద్దపల్లి జిల్లా మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి కార్గిల్ యుద్ధంలో అమరవీర జవాన్లకు ఘన నివాళి అర్పించారు. గోదావరికని ప్రధాన చౌరస్తాలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సతీమణి వనాలి ఠాకూర్ పాల్గొని క్యాండిళ్లతో అమర జవాన్లకు ఘనంగా నివాళి అర్పించారు.
ప్యారు కొట్టుకోండి భయ్యా. హలో అన్న, మీరే ప్యారు సమానం కొట్టుకోండి, తిరిగి కొట్టుకోండి భారత్ మాతా కీ భారత్ మాతా కీ జై హింద్ జై కిసాన్ భారత్ మాతా కీ భారత్ మాతా కీ కార్గిల్ అమరవీరులకి జోహార్ జోహార్ కార్గిల్ జోహార్ జోహార్ కార్గిల్ అమరవీరులకి జోహార్ జోహార్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ భారత్ మాతా కీ భారత్ మాతా కీ భారత్ మాతా కీ भारत माता की भारत माता भारत माता की भारत माता की भारत माता की भारत माता की लगे जोहार 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 जय जवान जय किसान जय जवान जय किसान भारत माता की भारत माता की जय जवान जय किसान जय जवान जय किसान कारगिल अमरवीरुలకు कारगिल अमरवीरुలకు भारत माता की जय कारगिल अमरवीरुలకి कारगिल अमरवीरुలకి बोलो भारत माता की बोलो भारत माता की जय जवान जय किसान जय जवान जय किसान जय जवान जय किसान అన్న కొంచెం జరగండి అన్న ఇక్కడ పట్టుకొని ఉండాలి క్యాండిల్ పట్టుకొని ఈరోజు నా అదృష్టంగా భావిస్తూ ఉన్నా పట్టణం గారు అసెంబ్లీలో ఉండడం వలన నేను ఇక్కడ ఈ మంచి కార్యక్రమము ఒక ఆనర్ ఇచ్చి వీరులకి ఈరోజు 25 years సందర్భంగా వాళ్ళందరికీ నేను ఎక్కడున్నా ఇన్ని ఏళ్ళ నుంచి ఈ మన గురించి పోట్లాడి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ కుటుంబాలు వాళ్ళ పిల్లలు అందరికీ కూడా 2 చేతులు జోడించి వాళ్ళందరూ ఎక్కడున్నా మంచిగా ఉండాలి అని నేను కోరుతూ మన సోల్జర్స్కి నేను ఒక ట్రిబ్యూట్ ఇస్తూ కరెక్ట్ మన కార్గిల్ నివాస్ సందర్భంగా 25 సంవత్సరాలు శిరోజూరి కంప్లీట్ చేసుకున్న సందర్భంగా మన దేశం కోసం ఎంతోమంది సైనికులు ప్రాణాలు అర్పించి కనీసం 524 మంది కార్గిల్ యుద్ధంలో 1999లో దాదాపు 2 నెలలు యుద్ధంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళకి అలా నివాళులు అర్పిస్తూ అలాగే ఈరోజు 25 years కంప్లీట్ చేసిన సందర్భంగా కార్గిల్ విజయోత్సవం ఈ ఉత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. ఈరోజు వచ్చిన చీఫ్ గెస్ట్ మన మకాన్ సింగ్ మేడం వారికి మా తరఫున ధన్యవాదాలు. విజయ్ దివాస్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి గని స్ఫూర్తి వారి ఆధ్వర్యంలో ఈ యొక్క దేశం కోసం ప్రాణాలు మహా పదంగా పెట్టి దేశానికి సేవ అందించే వీర జవాన్ల సైనికుల గురించి ఇంత చెప్పినా తక్కువే. వారి త్యాగం అజరామం అసలైన వర్ణించారు సాధ్యం. 1993-99 మే 3 కార్గిల్ జిల్లాలో నియంత్రణ నుండి భారత్ పాకిస్తాన్ కార్గిల్ మధ్య యుద్ధం ప్రారంభమైంది. దీనికి భారత సైన్యం ఆపరేషన్ విజయ్ అనే పేరు మొదలే పెట్టుకుంది. అందులో 60 రోజులు జరిగిన యుద్ధంలో 527 మంది వీర జవాన్లు మృతి చెందారు. వారి మరణం మనకు తీరని లేటు.
వారు మంచి మరవాటాలలో 60 డిగ్రీల సెంటీగ్రేడ్లలో లెక్క చేయకుండా వాళ్ళ స్థానంలో అర్పించినారు. వారి సందర్భంగా ఈరోజు మనము అది ఎంత కొలిచినా తక్కువనే. దీని సందర్భంగా ఈరోజు విజయ్ దివాస్ కార్యక్రమాన్ని మా లైన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి స్కూల్ తరఫున చేపట్టాము. ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు డీసీసీ ప్రధాన కార్యదర్శి సూర సమ్మయ్య, అసంపల్లి లక్ష్మీ ఫౌండేషన్ చైర్మన్ అసంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనశ్యామ్ దాస్ నగర్ మండల ప్రాథమిక పాఠశాలలో శనివారం విద్యార్థులకు ఉచిత నోట్బుక్లు, గొడుగులు, పెన్నులు, పెన్సిల్, కంపాక్స్ బాక్స్ పంపిణీ చేశారు. ఈ మేరకు అసంపల్లి లక్ష్మీ ఫౌండేషన్ చైర్మన్ అసంపల్లి శ్రీనివాస్ ఉచిత నోట్బుక్ల పంపిణీ చేయగా సూర సమ్మయ్య 34 మంది పిల్లలకు గొడుగులు, పెన్నులు, పెన్సిల్, కంపాక్స్ ను తమ సొంతంగా అందజేశారు. గౌరవనీయులు పెద్దలు ఐటీ మరియు ఇండస్ట్రీ శాఖ మంత్రివర్యులు దుద్దుల శ్రీధర్ బాబు గారికి, సార్ మన కాన్స్టిట్యున్సీలో ప్రాథమిక పాఠశాలకు కానీ మరియు హై స్కూల్ కానీ నిరుపేద పిల్లలు ఉంటారు, వాళ్ళకు మీరు ఆదేశిస్తే మా అమ్మ ట్రస్ట్ పేరు మీద నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమం చేయాలనుకుంటానని సీనని చెప్పడంతో మంచి ఆలోచన, సీను అలియాస్ వాసు మంచి కార్యక్రమం చేయమని చెప్పని మంత్రివర్యులు, అదేవిధంగా మన శ్రీనిబాబు సార్, మా యువజన నాయకులు శ్రీనిబాబు సార్ గారు కూడా మంచి కార్యక్రమం చేయండి అని వారి చెప్పడంతో మొదటగా జడినగర్ గ్రామంలోనే ఆలోచన చేసి నేను అన్నా మీరు రండి. నిన్న ఇవాళ వాస్తవానికి మురుమూరు మరియు వేరే గ్రామాలకు అన్న ప్రోగ్రాం పెట్టుకున్నాడు. ఇక్కడ వస్తున్నారు కనుక మొదట నా జడినగర్ గ్రామ పంచాయతీలో పెట్టి మీరు వేరే గ్రామాలకు వెళ్దామని అని చెప్పి అనగానే వాసన్న పెద్ద మనసు చేసుకొని, ఇది మనకు చిన్నగా కనిపించవచ్చు, ఇవాళ ఒక్కొక్క స్కూలు ఇన్ని బుక్కులు అంటే దాదాపు ఒక 5,000 రూపాయల మెటీరియల్ ఇంటూ ఎన్ని స్కూళ్ళు ఎన్ని లక్షలు అయింది అంటే లక్షల ఖర్చు కాదు ఇక్కడ మనకు విలువైంది. పేద బడుగు బలహీన వర్గాల పిల్లల్ని మనం ఎంతో కొంత ఎంకరేజ్ చేయాలి. వాళ్ళని చదువుకు దగ్గర చేస్తే రేపు నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అనే విధంగా రేపు చరిత్ర ఉంది కనుక ప్రభుత్వ బడులను బతికించుకోవాలి. రేపు రానున్న కాలంలో ప్రభుత్వం ఇలా మిడ్ డే మీల్స్ కానీ ఇంత అందంగా స్కూల్స్ డెవలప్మెంట్ చేయడం కానీ ఎన్ని చేసినా పిల్లలకి ఇంకా ఒక ప్రభుత్వ స్కూల్ అనేది తల్లిదండ్రులు కొంతమంది పేదవాళ్ళు ఉండడం వల్ల వాళ్ళు కనీస అవసరాలు లేక స్కూల్కి వస్తామని గుర్తించి తప్పకుండా ఈ కార్యక్రమం చేయాలని ఆలోచన చేసినాం. ఇవాళ జడినగర్ స్కూల్కి వచ్చేసి ఆనాడు మొదటగా నేను అప్పుడు కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ ఇక్కడ స్కూల్ ని అందంగా తీర్చిదిద్దాలంటే ఇది జడినగర్ సర్పంచ్ తోనే అయితే అని చెప్పారు. ఆ రోజు జిల్లా కలెక్టర్ గారు మా ప్రాంతానికి సంబంధించి, అదేవిధంగా డిపిఓ గారు, ఎంపీడీఓ గారు మన స్కూల్ ప్రపోజ్ చేయడం జరిగింది. అప్పుడు త్వరితగతిన ఏదో ఫార్మాలిటీస్ కూడా కాంపౌండ్ వాళ్ళు ఈ పనులను కంప్లీట్ చేయొచ్చు. ఇది మోడల్ స్కూల్ గా చేయాలని ప్రత్యేకంగా నాకు, నేను ప్రభుత్వ స్కూల్లో చదివినప్పుడు ఇక్కడ జిడినగర్ నుంచి బసంతనగర్ స్కూల్ వరకు వర్షం పడతా ఉంటే అది దూర సంచులు మీరేసుకొని, మాకు అప్పుడు ఛత్రీలు లేవు, ఆ సంచులు మీరేసుకొని చేతిలో బుక్కులు పట్టుకొని పోతా ఉంటే సగం బుక్కులు వర్షం తడిచిపోయేటి, కొన్ని చిరిగిపోయేటి. అప్పుడు చాలా బాధ అనిపించేది. అంటే ఫైనాన్షియల్ గా ఆనాడు గరీబ్ కుటుంబాలని ఇంత ఎంకరేజ్మెంట్ అని ఆనాడు ఎక్కడ కూడా లేకపోతుండే. ఓన్లీ ప్రభుత్వం తరఫున టెక్స్ట్ బుక్లు మాత్రమే అప్పుడు ఇచ్చేది. ఇలా ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇలా స్కూల్ బిల్డింగ్లు కానీ, ఆ బెంచెస్ కానీ, ఫ్యాన్లు కానీ, ఇంత అందమైన అట్మాస్ఫియర్ ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే లక్షల రూపాయలు ఖర్చు చేసి ప్రైవేట్ స్కూల్లో మోజులు పడి ఇలా ప్రజలు ఫైనాన్షియల్ గా నష్టపోతా ఉన్నారు. పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకు రేపు రానున్న కాలంలో ప్రతి మండలానికి తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ అని ఏర్పాటు చేసి 20 నుంచి 25 ఎకరాలలో స్కూల్ ఏర్పాటు చేసి ఇంకా ప్రభుత్వ బడులని బలోపేతం చేయాలి. నాణ్యమైన విద్య దిశగా మన తెలంగాణ రాష్ట్రం ముందుకు పోవాలని చెప్పని ఆ రోజు 6 గ్యారెంటీల్లో భాగంగా మన గౌరవనీయులు పెద్దలు శ్రీధర్ బాబు గారు ఒక ఉన్నత విద్యా వేత్తగా, గతంలో ఉన్నత విద్యా మంత్రిగా ఆయన చేసిన అనుభవంతో 6 గ్యారెంటీలు అమలు చేసి ఏదైతే ఇలా విద్య, వైద్యం ఇవి రెండు దక్కినప్పుడు ఉన్నత స్థాయిలో, ఉన్నత శిఖరాల్లో కుటుంబంలో ఒక పిల్లోడు చదువుకొని ఉద్యోగం సాధిస్తే ఆ కుటుంబంతో పాటు ఇంకా 4 కుటుంబాలు సాధగలుగుతాడు. మనం సంక్షేమ పథకాలతో పాటు ఉద్యోగం వచ్చే విధంగా, మంచి నాణ్యమైన విద్య వచ్చే విధంగా మనం వాళ్ళని ప్రోత్సహిస్తే రేపు భవిష్యత్ తరాలలో ప్రపంచ దేశాలతో పోటీగా మన పిల్లలు చదివే ఆలోచన చేయాలని ఆయన గొప్ప మనసు
చేసుకొని మన ప్రాంతంలో ఇలా ఐటీ మరియు ఇండస్ట్రీ మంత్రిగా అనేక మందికి వేలాది కుటుంబాలకు బడుగు బలహీన వర్గాల పిల్లలకు ఉద్యోగాలు వచ్చే విధంగా ప్రత్యేకమైన ప్రణాళిక తీసుకొని ప్రపంచ దేశాలు తిరుగుతూ రాష్ట్ర ఫైనాన్షియల్ బడ్జెట్ అప్పుల పాలైనప్పటికీ దాని గాడిలో ఒకవైపు గాడిలో పెడుతూ మరొక వైపు ఉద్యోగాల వేట చేస్తున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మన మంత్రివర్యులు కానీ ఇక్కడ స్థానికంగా రాష్ట్ర ఎమ్మెల్యే పాలకుర్తి కానీ అనుక్షణం పేద బడుగు బలహీన వర్గాల కోసం ఆలోచన చేస్తా ఉన్నారు. ఇవాళ మనం ఎవరికి సేవ చేయాలి? మానవ సేవే మాధవ సేవ అంటారు. మానవ సేవే మాధవ సేవ అంటే గరీబ్ మన ఎవరికైతే సాయం మన అవసరం ఉందో వాళ్ళకి చేస్తే దేవుడికి చేసినట్టే అనే సంతోషం మనస్ఫూర్తి అనేక కార్యక్రమాలు ఇక్కడ చేసినాం. గతంలో టై ఇచ్చినాం, బెల్ట్ ఇచ్చినాం. మా పిల్లలు ప్రైవేట్ స్కూల్ కు ధీటుగా ఇక్కడ స్కూల్ కు రావాలని ఆయన ఆలోచన చేసినాం. ఏదేమైనా ప్రతి సంవత్సరం 10th క్లాస్ పిల్లలకు ఎగ్జామ్ ప్యాడ్లు కానీ బుక్స్ కానీ పెన్నులు కానీ పెన్సిల్ కానీ మా పరంగా వాళ్ళకు స్నాక్స్ ఎగ్జామ్ టైంలో ఇప్పించే కార్యక్రమం ఎవ్రీ ఇయర్ చేస్తా ఉన్నాం. మా అన్నగారి పేరు మీద ఈ ప్రాంత బడుగు బలహీన వర్గాల కుటుంబాలకు దుప్పట్ల పంపిణీ కానీ అదేవిధంగా ఏదైనా పేదల కార్యక్రమాలు అనేక చనిపోయినప్పుడు కానీ చేస్తా ఉన్నాం. ఎన్ని చేసినా ఇంకా మా వాళ్ళకి ఏదో చేయాలి. నా ప్రాంతం ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు మరియు స్టాఫ్ ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కరికి, అదేవిధంగా జీగినగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఉప సర్పంచ్ గారు, వార్డు మెంబర్లు రవణ, కుమారన్న, శంకరన్న, రాణపూర్, కన్నడ, అర్కార సోదరులు, మరి మన ఉప సర్పంచ్ గారు, వార్డు మెంబర్స్ మరియు మన కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల్లో పనిచేస్తున్నటువంటి వారందరికీ, అదేవిధంగా మీడియా మిత్రులకు, అంతకన్నా ఎక్కువ మీ ఈ బడి చాలా ఆకర్షణీయంగా బడి ఉన్నది తక్కువ స్థలంలో కనపడ్డా కూడా చాలా అద్భుతంగా ఉన్నది బడి. ఒక ఇంటర్నేషనల్ మోడల్ స్కూల్ లెక్క కనబడతా ఉన్నది. ఇంత మంచి సమయ తాజా మాజీ సర్పంచ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియదు. ఇంత మంచి, నేను చాలా స్కూళ్ళలో తిన్నాను, ఇంత మంచి ప్రిన్సెస్ లేదు. కొద్దిగా నీళ్ళు ఆగినా కానీ నీళ్ళు పోతే అద్భుతంగా ఉంటాయి. నీళ్ళు కూడా ఉండవలసినాయి కదా, వాటర్ కూడా ఇంకు చాలా బాగుంటుంది. అయితే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే కోసం సమ్మన్నకే ఒక 5-6 లక్షలు ఖర్చు అనేవచ్చు అనుకుంటున్నా నేనైతే. ఎందుకంటే ఒక చిన్న దేశం కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తున్న వీర జవాన్లకు మనమంతా సెల్యూట్ కొట్టాలని హిందూ ఉత్సవ సమితి నాయకులు అయోధ్య రవీంద్ర కోరారు. గోదావరికని ప్రధాన చౌరస్తాలో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి 25 సంవత్సరాల కార్గిల్ దివస్ ను జరుపుకుంటూ కార్గిల్ అమరవీరులకి ఘనంగా నివాళి అర్పించారు. ముందుగా ప్రధాన చౌరస్తా నుండి శివాజీనగర్ రీగల్ సుమట్ మీదుగా శోభయాత్ర నిర్వహించారు. जय जय माता भारत माता सबका माता भारत माता भारत माता भारत माता भारत माता लोग ना ना రౌనా కనిపించేటట్టు పెట్టాలి. ఒకసారి వెనుక జరుపు, ఒకసారి పెట్టండి, ఒక్కసారి నువ్వు పట్టం రాకు పట్టం రాకు.
రమణ చూడు నిలబడండి. జోహార్ కార్గిల్ అమరవీరులకు ఇవాళ కార్గిల్ అమరవీరుల దివాసును గోదావరిఖండ్ పారిశ్రామిక పట్టణంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అప్పుడున్న పాకిస్తాన్ ముషరఫ్ ప్రభుత్వం ఈ దేశంలో గొర్రెల కాపరులుగా కాశ్మీరులకు చొరబడి ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనే కుట్రతోని అనేకమైన ఇబ్బందులకు గురి చేసిన తరుణంలో అప్పుడున్న వాజ్పేయి గారి గవర్నమెంట్ కార్గిల్ చొరబాటును అడ్డుకొని ఈ దేశంలో దేశ సామర్థ్యతను ఈ దేశాన్ని కాపాడడానికి పెద్ద ఎత్తున సైనిక బలగాలను తెచ్చి పాకిస్తాన్ గుర్తులను ఆడదూడేందుకు విజయవంతంగా బీపీ మాలిక్ ఆధ్వర్యంలో కార్గిల్ అమరవీరులు అప్పుడున్న సైన్యం పెద్ద ఎత్తున పోరాటం చేసి వారిని పాల్గొనడం జరిగింది. దానికి ఇవాళ వారి ఆత్మ బలిదానాలను స్మరిస్తూ ఇవాళ ఈ గోదావరిఖండ్ పారిశ్రామిక పట్టణంలో నివాళులు అర్పించడం జరుగుతుంది. ఎప్పటికైనా భారత సైనికుల వెంటనే ఉంటుంది. ఈ దేశంలో పొరపాడాలంటే దేశంలోని యువకులందరూ ఈ దేశానికి సైనికులకు ఎప్పుడైనా వెన్నుదన్నుగా ఉంటారని ఇవాళ మేమందరం భారతదేశం తరఫున కోరుతున్నాం. జై శ్రీరామ్. సైనికుల యొక్క భారతదేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతను కాపాడే సైనికులకు భారత పౌరులందరూ ఎల్లవేళలా అన్నదండలు అందిస్తారని ఆశిస్తూ, అదేవిధంగా ఈరోజు వారు చేసిన సేవలు మనం ఈరోజు ఈ విధంగా ఉన్నామంటే వారి యొక్క బలిదానమే కారణం. వారి బలిదానాలను స్మరిస్తూ సైనికులకు అభినందనలు తెలియజేస్తూ వారి స్మరించుకోండి. చిన్నారుల కళ్ళలో ఆనందం నింపడం కోసం ప్యాకెట్ మనీ కార్యక్రమం నిర్వహణాన్ని జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వాహకులు దయానంద్ గాంధీ, బీఆర్ఎస్ నాయకులు పున్నం శశికుమార్ తెలిపారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కార్మిక నేత కౌశిక హరి, కార్పొరేటర్ కౌశికలత దంపతుల కుమారుడు కౌశిక భరత్ జన్మదిన సందర్భంగా కౌశిక హరి అభిమానుల ఆధ్వర్యంలో జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో శనివారం గోదావరిఖని గాంధీనగర్లోని ప్రభుత్వ గాంధీ పార్క్ ప్రాథమిక పాఠశాలలోని చిన్నారులకు ప్యాకెట్ మనీ అందజేశారు. ఈ మేరకు పాఠశాల చిన్నారుల నడుమ కౌశిక భరత్ జన్మదిన కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. సార్ మాకు గురువు గారు, సార్ మాకు ఇంటర్మీడియట్లో సార్ శిష్యుని నేను మీలాగా సార్ పాట చెప్పి చదువుకున్నాను. మన ప్రాంత నాయకులు వాళ్ళ అబ్బాయి గారి పుట్టినరోజు మనకు ఇక్కడ కేక్, మన పాఠశాల కేక్ అడిగేతో పాటు 20 మంది పిల్లలకు మనకు మా పాఠశాల విద్యార్థులు కలిగేసిన గాంధీ గారికి మరియు మిగతా సభ్యులందరికీ భరత్ గారు ఎన్నో పుట్టినరోజు జరుపుకొని వాళ్ళ నాన్నగారి కంటే ఎక్కువ మంచి పేరు ప్రతిష్ట సంపాదించాలని, మన గ్రామానికి మన రామన్న పట్టణానికి మంచి పేరు ప్రతిష్ట తీసుకెళ్ళి రాబోయే కాలంలో గొప్ప మరి అవకాశాన్ని కలిగేసిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. గాంధీ సార్ మాట్లాడుతూ
Happy birthday to you, Bharatannaya. Thank you for giving pocket money. Giving this opportunity. మంచి పాఠశాల ఇది. ఇంకో విషయం ఏంటంటే నేను ఈ స్కూల్లో పనిచేసిన గాంధీ పార్క్ స్కూల్లో స్కూల్ ఉన్నప్పుడు చెట్టు కింద మేము చెప్పేటోళ్ళం అన్నాడు గాంధీ పార్క్ స్కూల్లో. నా ప్రొఫెషన్ కూడా అందులోకెళ్ళే స్టార్ట్ అయింది. మరి చాలా ఆనందంగా భావిస్తూ సరే మీ అందరికీ తెలుసు బర్త్డే అనగానే జన్మదినం అనగానే మన ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య బంధువుల మధ్య స్నేహితుల మధ్య పుట్టినరోజు జరుపుకోవడం అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. మీకు కూడా తెలుసు, మీరు కూడా కేక్ కట్ చేసినప్పుడు ఏం చేస్తారు, మీ ఫ్రెండ్స్ని పిలిపించుకొని కేక్ కట్ చేస్తారు, మీకు చాక్లెట్ గిఫ్ట్ తీయడాగానే చాలా సంతోషపడతారు. కానీ గోదావరికని కార్మిక క్షేత్రంలో ఒక మంచి సాంప్రదాయం ఉన్నది, గొప్ప సాంప్రదాయం ఉన్నది. అది ఎవరి వల్ల వచ్చిందో కానీ ఈరోజు బర్త్డే జరుపుకునేటువంటి ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి చేయాలి. అంటే ఎక్కడైతే బాధ ఉంటుందో, ఎక్కడైతే కష్టం ఉంటుందో, ఎక్కడైతే కన్నీరు ఉంటుందో అక్కడికి వెళ్ళాలి, అక్కడ మేము సహాయం చేయాలనేటువంటి ఆలోచన వస్తూ ఉంటారు. అంతేకాదు ప్రోత్సాహం అనేది కూడా నా బర్త్డేకి చేయాలి, నా మ్యారేజ్ డేకి చేయాలి అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరిలో గోదావరికని కార్మిక క్షేత్రంలో జరుగుతున్నది. ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు ఇతర ప్రాంతాల్లో స్ఫూర్తిదాయకంగా ఉంటున్నది. మరి అందులో భాగమే ఈరోజు కార్యక్రమం. మీకు అందరికీ తెలుసు, ఈ ప్రాంతంలో ఎక్కడైతే కష్టం ఉంటుందో, ఎక్కడైతే సమస్య ఉంటుందో ప్రత్యక్షమైనటువంటి నాయకుడు కౌశిక్ హరి. ముఖ్యంగా కార్మిక ప్రాంతంలో ఉండేటువంటి సమస్యలు, ఈ ప్రాంతంలో ఉండే సమస్యలు చాలా గొప్పగా పరిష్కరించేటువంటి గొప్ప నేత, ఉద్యమించేటువంటి వ్యక్తి, పోరాడే వ్యక్తి మరి కౌశిక్ హరి. మరి కౌశిక్ హరి తనయుడే ఈరోజు భరత్ పుట్టినరోజు ఈరోజు. ఈ పుట్టినరోజు సందర్భంగా కౌశిక్ గారికి వారికి చాలామంది అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా యువత, ఈ రామగుండం ప్రాంతంలో యువత చాలామంది ఉంటూ ఉన్నారు. మరి అందులో ఈరోజు మరి ఆయన అభిమానులు ముఖ్యంగా కుమార్ కానీ, రాజు కానీ, ఇంకా సాయి, ఇట్లా వీళ్ళందరూ ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎక్కడైతే నిస్సహాయ పిల్లలు ఉంటారో, ఎక్కడైతే పేద పిల్లలు ఉంటారో అక్కడ మేము అధ్యయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మా జ్యోతి గాంధీ ఫౌండేషన్ పక్షాన. ఈరోజు మీకు జేబు ఖర్చుల కోసం పాకెట్ మనీ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. పాకెట్ మనీ అంటే మీ అందరికి ఇదివరకు నేను చెప్పాను ఒకసారి, మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే వెళ్తూ మనకు డబ్బులు ఇస్తారు కదా. అంటే మన ఒక ప్రేమతోని ఆప్యాయతతో డబ్బులు ఇస్తూ ఉంటారు వెళ్తూ. మన తాత కానీ, మన అత్తమ్మ కానీ, మేము కూడా చిన్నప్పుడు మేము ఆశపడేవాళ్ళం. ఇంటికి చుట్టాలు వచ్చి వెళ్తూ ఉంటే మాకు ఏమైనా వస్తుందని ఆశపడేవాళ్ళం. వాళ్ళు ఇచ్చి 5 రూపాయలు 10 రూపాయల జేబులో పెట్టుకొని చాలా గొప్పగా ఫీల్ అవుతాం, మనకు ధనవంతులు లెక్క ఫీల్ అవుతాం. పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి కౌశిక్ భరత్ గారికి ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వాస్తవానికి కూడా ఇంతమంది చిన్నారుల మధ్యలో అంటే ఒక గిఫ్ట్ తీసుకొని వెళ్ళి ఇస్తే భరత్ ఈరోజు హ్యాపీగా ఉంటాడు కావచ్చు. మేము కూడా చాలా సంవత్సరాల నుంచి ఉన్నాం కాబట్టి మేము కూడా హ్యాపీగా ఉంటాం కాబట్టి ఒక 1 అవర్లో అయిపోయే సంతోషమైన ప్రోగ్రాం అది. కానీ ఈ రోజున మన గాంధీ సార్ సూచన మేరకు ఈరోజు బర్త్డే అబ్బాయి తను సంతోషంగా ఉంటూ మేము సంతోషంగా ఉంటూ ఇక్కడ ఏ సంబంధం లేని పిల్లలు మీరు కూడా చాలా సంతోషంగా ఉండే పరిస్థితి నెలకొంటుంది. ఎందుకంటే మనకు ఈ రోజున డబ్బులు అనేది చాలా అవసరం. చాలా వాస్తవానికి కూడా ఈ కార్మిక క్షేత్రంలో బర్త్డే జన్మదినాన్ని కానీ ఏ రకమైనటువంటి వేడుకను కానీ ఒక ఇతరులకు దానం చేసే విధంగా మన కార్మిక క్షేత్రంలో రూపొందడం నిజంగా చూస్తూనే ఉన్నాం. ఇది చాలా మంచి అలవాటు అయింది. అదేవిధంగా మాతో పాటు ఈ రోజున భరత్ బర్త్డే సందర్భంగా మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి ఇట్లాంటి కార్యక్రమం చేసినందుకు భరత్ ఇది చాలా పెద్ద గిఫ్ట్ లెక్క భావిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా గాంధీ సార్ చెప్పిన విధంగా మనము ఇతరులకు సహాయపడే విధంగా ఏది కానీ పెన్నో కానీ పెన్సిలో కానీ ఆఖరికి మనకు ఏం దొరకపోయినా మంచిదే, ఒక చిన్న మొక్కనైనా మన ఇంటి ఆవరణలో నాటడం కూడా ఒక మంచి కార్యక్రమం. మన పుట్టినరోజు అట్లాంటిది కార్యక్రమం తీసుకొని
ఇట్లాంటి పెద్దల ద్వారా స్ఫూర్తి పొంది ఇతరులకు ఇట్లాంటి సందేశం ఇవ్వాలని చేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ స్కూల్లో మాకు ఇట్లాంటి మంచి కార్యక్రమాలు మమ్మల్ని కూడా చేసినందుకు మా ప్రిన్సిపల్ గారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కూడా మళ్ళీ ఒకసారి భరత్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ప్రజల ఆరోగ్యం పట్ల ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని మక్కాన్ సింగ్ సేవా సమితి చైర్మన్ మనాలి ఠాకూర్ తెలిపారు. రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు మక్కాన్ సింగ్ సేవా సమితి ఆధ్వర్యంలో శనివారం పాలకుర్తి మండల కేంద్రంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరం సేవా సమితి చైర్మన్ మనాలి ఠాకూర్ పాల్గొని వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. సందర్భంగా మనాలి ఠాకూర్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలనే రాజ్ ఠాకూర్ సంకల్పంతో ప్రజలలో ఆరోగ్యంపై కేర్ తీసుకునేలా అవగాహన కల్పించాలని, వ్యాధుల బారిన పడకముందే తగిన జాగ్రత్తలు తీసుకోవాలనే లక్ష్యంతో మెడికల్ క్యాంపులు ప్రారంభించామని తెలిపారు. ఫస్ట్ ఇవి చెక్ చేయమని ఇక్కడ కూర్చోబెడతాం. బీపీ చెక్ చేయాలి. ఏమైంది? వద్దు, నేను ఆటో పెట్టినా మళ్ళీ నేను ఆటోలో ఇవన్నీ మీ ఆరోగ్యాలు చెడుకోకూడదు. చెప్పు. ఈ రోజు మక్కన్ సింగ్ గారు మీ అందరికి ఇది అన్ని చేపిస్తా ఉంటారు. ఆయన అసెంబ్లీలో ఉన్నారు కాబట్టి మీ అందరు ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి. ఇట్లా ప్రతిసారి చర్చిస్తూ ఉంటాము. మీ ఆరోగ్యం ఏదైనా అయితే వాళ్ళని దాగి కింద పెట్టుకోవాలని కూడా చెప్తాను. సాఫ్ట్వేర్ గురించి కూడా మీరు ఎడ్యుకేట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకి తెలియదు దట్ ఇట్ కెన్ సేవ్ అ పర్సన్స్ లైఫ్ ఫర్ 1 hour 45 minutes. కాబట్టి గుండు కోటు లాగా కానీ చెమటలు కానీ వస్తే మీకు ఇక్కడ సాఫ్ట్వేర్ తెచ్చిద్దాము. ఇది బల్లం గోలి కాదు. తిమ్మిది వస్తున్నప్పుడు మీకు కొంచెం జరిగినప్పుడు కాల్ చేతి నొప్పి వచ్చినప్పుడు వేసుకోండి. సరేనా? ఇదేమో బలం. ఇది రోజు వేసుకోవచ్చు. చిన్నగా వేసుకోండి. ఈరోజు బాలకుర్తి గ్రామంలో మెడికల్ క్యాంప్
మకన్ సింగ్ సేవా సమితి ద్వారా మేము ఇక్కడ పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరికి ఆరోగ్యము అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టు కొంతమందికి బీపీ హై అయి స్ట్రోక్ వచ్చి తెలుస్తలేదు. కొంతమంది ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఇప్పుడు చాలా మందికి 180 ఉంది బీపీ, కానీ వాళ్ళకి ఆ మెడిసిన్ వేసుకొని ప్రివెన్షన్ ఇంట్లో ఇట్లనే చాలా మంది కి ప్రాబ్లమ్స్ అయి చనిపోతూ ఉన్నారు. సో మకన్ సింగ్ గారు ముందు ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. మనం ఇట్లా ప్రతి విలేజ్లో క్యాంప్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ వర్షాకాలం చాలా డెంగ్యూలు ఉన్నాయి, మీ అందరికి తెలుసు. ఈ వైరల్ ఫ్లూస్ తోని చాలా మంది చనిపోతున్నారు. డెంగ్యూ ప్లేట్లెట్స్ పడిపోతే 18కి పడిపోతున్నాయి. అందరికీ కూడా చాలా ప్రమాదం. ఇంట్లోనే ఉండిపోయిందంటే వాళ్ళకి తెలియకుండానే డెత్ రేట్ చాలా పెరిగిపోతా ఉంది. ఇవన్నిటిని ఇరాడికేట్ చేసి ఈ అన్నిటినీ మనము ఆపాలి అంటే మెడికల్ క్యాంప్, హెల్త్ క్యాంప్స్ అనేవి ఇక్కడ మన పాలకుర్తి కుటుంబాలకి మేము మా నుంచి ఇది ఒక వాళ్ళందరికీ కూడా సేఫ్టీ గురించి ఈ చెకప్ చేయడం జరుగుతోంది. ఇక్కడ ప్రతి ఒక్కరు అన్నదమ్ములు, కాంగ్రెస్ కుటుంబం అందరం ఇక్కడ ఉంది. ప్రతి ఒక్కరిని ఆటోలలో ఎక్కించుకొని ఓల్డ్ ఏజ్ వాళ్ళకి కష్టం నడిచి రావడం, ఈ వర్షానికి ఆటోస్ పెట్టి వాళ్ళని ఇక్కడ తీసుకురావడం జరుగుతూ ఉంది. ఇక్కడ ప్రతి ఒక్కరు ఏది కూడా వాళ్ళని ఏ వ్యాధి కూడా వాళ్ళు అటాక్ దాకా ముందే వాళ్ళని సేవ్ చేయాలన్న ఒక సంకల్పంతో మేము ముందుకెళ్తా ఉన్నాం. మీ ప్రజలందరూ మన రామగుండంలో ప్రతి ఒక్కరికి కూడా ఏది సుఖశాంతితో ఉండాలన్న ఒక ఏదైతే నినాదంతో మకన్ సింగ్ గారు ముందుకెళ్తా ఉన్నారో దానికి మేమందరం కూడా తోడై జస్ట్ అన్ని మంచి కావాలని హెల్ప్ చేస్తానికి ముందుకెళ్తా ఉన్నాం. కామారెడ్డి జిల్లా బేబీపేట్ మండల కేంద్రంలో ఈరోజు గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు వెంకటగౌడ్ పిలుపు మేరకు గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల సమస్య పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 30వ తేదీన నిర్వహించే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జిల్లాలోని గ్రామ పంచాయతీ సిబ్బంది, కార్మిక సోదరులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని నిశ్చయించారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జూలై 30వ తేదీ నాడు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని కామారెడ్డి జిల్లాలోని గ్రామ పంచాయతీ కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి కామారెడ్డి జిల్లా కమిటీ తరఫున పిలుపునివ్వడం జరుగుతుంది. ముఖ్యంగా గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాలు అమలు కావడం లేదు. కేవలం 9,500తోటి బతుకును వెళ్లదీస్తున్న పరిస్థితి ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము అధికారంలోకి వస్తే 18,000 రూపాయల కనీస వేతనాలు పెంచుతామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం కనీస వేతనాలు గ్రామ పంచాయతీ సిబ్బందికి, కార్మికులకు అందరికీ 18,000 రూపాయల కనీస వేతనం అమలు చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా గ్రామ పంచాయతీ కార్మికులకు చాలా సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. వాళ్ళు ముసలిలో ఇంటికి వెళ్ళిపోతారు తప్ప వాళ్ళకి కనీసం పని భద్రత అనేది లేదు. కాబట్టి వాళ్ళని వెంటనే గ్రామ పంచాయతీ కార్మికులను అందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పి మేము సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి. అదేవిధంగా ఎక్స్గ్రేషియా 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి వాళ్ళకు కూడా ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యాలు కల్పించాలని గత కొన్ని సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్నాం. గత ప్రభుత్వం హామీలు ఇచ్చి మోసం చేసింది, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అలా మోసం చెయ్యదని మేము అనుకుంటున్నాం. గతంలో 2-3 సార్లు సీతక్క కూడా గ్రామ పంచాయతీ రాష్ట్ర కమిటీకి హామీ ఇవ్వడం జరిగింది. అసెంబ్లీ జరుగుతున్న క్రమంలో మీ హామీలన్నింటినీ అమలు చేస్తామని మాకు హామీ ఇచ్చారు. కాబట్టి మా మంత్రి గారు ఈ హామీని నిలబెట్టుకోవాలని మేము కోరుతున్నాం. కాబట్టి ఈ నెల 30వ తేదీ నాడు శాంతియుతంగానే హైదరాబాద్లో ధర్నా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ 30వ తేదీ నాడు హైదరాబాద్ కార్యక్రమాన్ని జిల్లాలోని కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని మరోసారి కోరుతున్నాం. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.